హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను సీ ప్లేన్లో రిసార్ట్కి ఎలా ట్రావెల్ చేయాలి వీడియో చేస్తున్నానండి. సో నా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను నేను. సో ఇప్పుడు బై క్యాబ్లో ఎయిర్పోర్ట్కి ట్రావెల్ అవుతున్నాను. సో ఎయిర్పోర్ట్కి ఆన్ ద వేలో ఉన్నానండి. సో ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాను. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో చేశాను, నా హోమ్ టూర్ వీడియో చూశాను. అలాగే సీ ప్లేన్లో రిసార్ట్కి ట్రావెల్ అవ్వాలంటే ఎక్కడ చెక్ ఇన్ అవ్వాలి, స్పీడ్ బోట్లో ట్రావెల్ అంటే ఎక్కడ చెక్ ఇన్ అవ్వాలి ఆ వీడియో కూడా చేశాను. సో ఆ రెండు కూడా మీకు ఐకార్డ్స్లో ఇస్తాను, అది చూడవచ్చు మీరు. సో ప్రజెంట్ నేను సీ ప్లేన్లో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి సీ ప్లేన్ ట్రాన్స్ మాల్దీవ్ ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ అవ్వాలి. సో చెక్ ఇన్ అవ్వడానికి వెళ్తున్నానండి. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రజెంట్ ఏ రిసార్ట్కి ట్రావెల్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ జరిగి ఉండాలి, నెగిటివ్ రిపోర్ట్ వచ్చి ఉండాలి. సో ట్రాన్స్ మాల్దీవ్లో వచ్చానండి, నేను చెక్ ఇన్ అవుతున్నాను. సో చెక్ ఇన్ అవ్వడం అంటే నా బ్యాగ్ వెయిటే చూస్తారు వాళ్ళు. సో వెయిట్ ఇచ్చిన తర్వాత అలాగే ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. సో బోర్డింగ్ పాస్ చేసిన తర్వాత పర్సనల్ మనం గైడ్ చేస్తాడు. సో ఈ బస్సులో మనం డిపార్చర్ ఏరియాకి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రజెంట్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. సో బై బస్సు వాళ్ళు తీసుకెళ్తున్నారు మనల్ని. సో బై బస్ వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న వ్యూస్ అండి ఇది, అవి మీకోసం తీశాను. సో ఇక్కడ టెర్మినల్ సి అండి ఇది. సో టెర్మినల్ సి రీచ్ అయిపోయాను నేను. సో ఇక్కడ ఒకసారి నా లగేజ్ చూడండి, బ్యాగేజ్ మీద వచ్చిన నెంబర్ చూడండి. సో దాని వెయిట్ అన్ని వేసి పెట్టారు. అలాగే ఇది బోర్డింగ్ పాస్. సో ఫ్లైట్ నెంబర్ 477. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్లైట్ నెంబర్ అనౌన్స్ చేస్తామండి, వెయిట్ చేయండి అన్నారు. సో ఇక్కడ ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్స్ కాబట్టి అక్కడ 4 చైర్స్ ఉంటే ఒక్క చైర్లో మాత్రం కూర్చోడానికి అవకాశం ఉందండి. సో అలా ఇక్కడ సీ ప్లేన్ వచ్చేసి మనకి డెమో వ్యూ ఉంది. సో డెమోలో మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను నేను, సీ ప్లేన్ ఎలా ఉంటుందనేసి. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో బయటకు వస్తే ఇక్కడ 3 గేట్స్ ఉన్నాయండి, ఏబిసి గేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెక్ ఇన్ అయింది ఏ గేట్లోనండి. సో ఏ గేట్ వచ్చేసి నా లెఫ్ట్ సైడ్లో ఉంది, బి అండ్ సి గేట్స్ వచ్చేసి నా రైట్ సైడ్లో ఉన్నాయి. సో చూసారు కదా, అక్కడ సీ ప్లేన్స్ కూడా కనబడుతున్నాయి. బి అండ్ సి గేట్స్ రైట్ సైడ్లో ఉన్నాయండి. సో ఇంకా నా ఫ్లైట్ రావడం టైం ఉంది. సో ఒకసారి లోపల ఏమున్నాయో చూద్దామండి. సో బ్యాగ్ అయితే ఇక్కడే పెట్టాను. సో లోపలికి వచ్చి ఎంట్రన్స్ అండి అది. సో ఈ పక్కన గిఫ్ట్ షాప్ ఉంది, అలాగే కూల్ డ్రింక్ షాప్ కూడా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దామండి. సో కొబ్బరి బొండం కాస్ట్ ఎంత అడిగాను, $4 అన్నాడు ఆయన. సో $4 అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చి అప్రాక్సిమేట్ 280 to 300 రూపీస్ ఉంటుందండి. యాక్చువల్లీ మాలే సిటీలో వచ్చేసి ఒక $2 ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ $4 తీసుకున్నాడండి కొబ్బరి బొండం కోసం. సో బయటకు వస్తున్నానండి, ఇంకా ఆల్మోస్ట్ టైం దగ్గర అయిపోయింది ట్రావెల్ అవ్వడం కోసం. ఏబిసి గేట్స్. సో ట్రాలీ తీసుకెళ్తున్నాడు కండి ఆయన. సో ప్రజెంట్ ఏదన్నా సీ ప్లేన్ వస్తే కానీ దాంట్లో గెస్ట్లు వస్తే కనుక వాళ్ళ లగేజ్ తీసుకురావడానికి ఆ ట్రాలీ ఉపయోగిస్తారండి. సో సీ ప్లేన్ అయితే వచ్చింది, దాంట్లో రిసార్ట్ నుంచి గెస్ట్లు అయితే వచ్చారు. సో ఆ గెస్ట్లను ఇప్పుడు రిసార్ట్ వాళ్ళే గైడ్ చేస్తారు ఎయిర్పోర్ట్ వరకు ఎలా ట్రావెల్ చేయాలన్నది. సో గెస్ట్లు వచ్చారండి, వాళ్ళు గైడ్ చేస్తారు. ఆ రిసార్ట్ వాళ్ళ వెహికల్స్ ఉంటుంది. సో రిసార్ట్ వాళ్ళ వెహికల్స్లోనే వీళ్ళు ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారండి. సో నా చెక్ ఇన్ టైం అయిందండి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో గేట్ ఏ అండి. సో గేట్ ఏలో మళ్ళీ గేట్ A1, A2, A3 ఉన్నాయి. సో ఏ గేట్లోకి వెళ్ళమని ఏ గేట్లోకి అయితే వెళ్తాం మనం. సో బోర్డింగ్ పాస్ ఎదురుగా మనకి సీ ప్లేన్స్ అయితే రెడీగా ఉన్నాయండి. సో పర్టికులర్గా మనకి ఆ సీ ప్లేన్లో ఒక పైలట్ వచ్చేసి మనకి గైడ్ చేస్తాడు. సో మన బోర్డింగ్ పాస్ చెక్ చేసుకొని సో అవన్నీ చూసుకొని మనకు తీసుకెళ్తాడండి. సో వీళ్ళందరూ కూడా ట్రావెలర్స్ అండి. సో రిసార్ట్కి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నారు. సో పైలట్ వచ్చాడండి, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. సో తీసుకెళ్తున్నాడండి ఆయన. ఇప్పుడు నేను ట్రావెల్ అవుతున్న రిసార్ట్ నేమ్ వచ్చి వెస్టిన్ అండి. రిసార్ట్ నేమ్ వెస్టిన్, అది మ్యారియట్ గ్రూప్స్లో ఒక హోటల్ అది. చూసారు కదా, ముందు గైడ్ చేస్తున్నాడు ఆయన మనల్ని. సో సీ ప్లేన్స్ అండి. సో పైలట్స్. సో ఇప్పుడు నేను రిసార్ట్కి ట్రావెల్ అయ్యేది ఈ సీ ప్లేన్లోనే. సో వాళ్ళు బోర్డింగ్ పాస్ చెక్ చేసుకుంటున్నారు. బోర్డింగ్ పాస్ చెక్ చేసుకుని ఓకే అనుకుంటే కానీ మన లోపల పంపిస్తున్నారండి. సో వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారండి, పైన తలగా తగులుతుంది చూసుకోండి, అలాగే కింద చూసుకుని ఎక్కండి అనేసి చెప్తున్నారు. సో లోపల ఎక్కిన పైలట్ కూడా మనం చెప్తారండి, ఇక్కడ ఆయన వెయిట్ మాస్ చెక్ చేసుకుని బ్యాలెన్స్ చేయడం కోసం రిక్వెస్ట్ చేశారండి. వెనక్కి వచ్చిన మమ్మల్ని కొంచెం ఫ్రంట్కి రండి అనేసి, వెయిట్ బ్యాలెన్స్ చేయడం కోసం. సో ఫ్లైట్ వెయిట్ బ్యాలెన్స్ చేయడం కోసం మనం కూర్చున్న తర్వాత సో ఆయన చెప్పినట్టు చేసాం.
అలా ఇంకో పైలట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. సో ఎమర్జెన్సీ డోర్స్ ఎలా ఉంటుంది, ఆక్సిజన్ క్యాప్స్ ఎక్కడ అవన్నీ కూడా చెప్పాడండి. సో సీప్లేన్తో స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి 40 minutes జర్నీ అండి. సో స్టార్ట్ అవుతుందండి. జస్ట్ ఇప్పుడు ఒక సీప్లేన్ ల్యాండ్ అయ్యింది. సో మళ్ళీ ఇంకోటి ల్యాండ్ అయ్యింది. సో ఎక్కువ వస్తున్నాయి, సీప్లేన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. సో మొత్తానికి ఇప్పుడు నా సీప్లేన్ వచ్చి టేక్ ఆఫ్ అవుతుందండి. సో ఇప్పుడు టేక్ ఆఫ్ అయిన తర్వాత నా రైట్ సైడ్, ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, కూర్చున్న రైట్ సైడ్లో హులుమలి సిటీ కనబడుతుందండి, లెఫ్ట్ సైడ్లో మాలి సిటీ కనబడుతుంది. సో అలా ఇంతకుముందు మీరు నా హోమ్ టూర్ చూస్తుంటే కనుక ఇప్పుడు ఈ వీడియోలో మీకు నా అపార్ట్మెంట్ కూడా కనబడుతుంది. మీరు నా హోమ్ టూర్ చూడకపోతే పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు మీరు. ఓకే, అది కూడా అక్కడ అపార్ట్మెంట్లోనే ఉండేది. నా హోమ్ టూర్ చూసినప్పుడు మంచి ఐడియా వస్తుంది. మనం ట్రావెల్ అవుతుంటే దారిలో మనకి చాలా ఐలాండ్స్ కనబడతాయి, రిసార్ట్స్ కూడా చాలా కనబడతాయండి. ఇది ఒక ఐలాండ్ అండి. ఇది మాలే హులుమలి సిటీ లాగా చాలా ఐలాండ్స్ ఉంటాయి మాల్దీవ్స్లో. చాలా ఐలాండ్స్ ఉంటాయి. చాలా ఐలాండ్ ట్రావెల్ అవ్వడానికి వేరే డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా ఉంటాయండి మనకి. సో ఇది ఒక ఐలాండ్. సో వెళ్తూ ఉంటే మనకి చాలా రిసార్ట్స్ కూడా కనబడుతూ ఉంటాయి. ఇది ఒక రిసార్ట్ నేమో తెలియదు, చాలా రిసార్ట్స్ కనబడుతూ ఉంటాయి. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది సీప్లేన్ ట్రావెల్ అవుతున్నప్పుడు. మనకి క్లౌడ్స్, రిసార్ట్స్ అన్నీ చూసుకుంటూ హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఇది కాక్పిట్ అండి. సో 1 meters అని ఒకసారి వీడియో తీశాను నేను. సో వాళ్ళు ఎవరో సెల్ఫీ రిక్వెస్ట్ చేశారు అన్నమాట గెస్ట్లు. సో అందుకు పైలట్తో సెల్ఫీ దిగుతున్నారు వాళ్ళు. సో ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు యూజ్ చేయడం కోసం అండి. అలాగే వాళ్ళు దాంట్లో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్కి బుక్ పెట్టారు, అలాగే కంఫర్ట్ బ్యాగ్ పెట్టారండి. అంటే మనకేదైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కనుక వామిట్ చేసుకోవడం కోసం అది. సో చూసారు కదా కింద ఒక వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇది ఒక చిన్న గట్టులా ఉంది, చూసారు కదా టైర్స్ వచ్చి ఎలా ఉందో వ్యూ అది. సో ఆల్మోస్ట్ నేను రిసార్ట్ రీచ్ అయిపోయానండి. ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఓకే, సీప్లేన్ అప్పుడు ఒక ల్యాండ్ అయిపోయిందండి. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జైట్ ఫీల్ అవుతారండి. సో రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాను. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సిన రిసార్ట్ ఇది కాదండి, ఫినోలో రిసార్ట్ నేను ఇప్పుడు రీచ్ అయింది. బట్ నేను వెళ్ళాల్సింది వెస్టర్న్ రిసార్ట్ డైరెక్ట్గా సీప్లేన్ లేకపోవడం వల్ల నన్ను ఫినోలో తీసుకొచ్చి ఫినోలో నుంచి అక్కడ తీసుకెళ్తారు ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ అవ్వడం కోసం నాకు సెపరేట్గా ఒక స్పీడ్ బోట్ పంపించారండి, ఒక వెస్టర్న్ స్పీడ్ బోట్. ఇప్పుడు ఈ స్పీడ్ బోట్లో ఇక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి వెస్టర్న్ రిసార్ట్ ట్రావెల్ అవుతానండి. సో అన్నీ బగ్గీస్ అండి, కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం కోసం, టూరిస్టులని. సో సీప్లేన్ అది. ఈ రిసార్ట్ నేమ్ వచ్చి ఫినోలో. ఫ్యూచర్లో ఇక్కడికి వస్తే నేను ఇక్కడ కూడా వీడియో చేస్తాను ఖచ్చితంగా నేను. సో ప్రజెంట్ నేను ఫినోలో నుంచి వెస్టర్న్ రిసార్ట్కి ట్రావెల్ అవుతున్నానండి. ఇది ఫినోలో రిసెప్షన్ ఏరియా, డిపార్చర్ ఏరియా మొత్తం చూపిస్తున్నాను నేను. సో స్పీడ్ బోట్లో వెస్టర్న్కి ట్రావెల్ అవుతున్నాను. ఫినోలో రిసార్ట్ నుంచి వెస్టర్న్ రిసార్ట్కి స్పీడ్ బోట్లో ట్రావెల్ అవుతున్నాను ఇప్పుడు నేను. సో ఇక్కడ ఆల్మోస్ట్ 15 minutes జర్నీ ఉందండి. సో 15 minutes జర్నీ తర్వాత నేను వెస్టర్న్ రిసార్ట్ రీచ్ అయ్యానండి. వెస్టర్న్ రిసార్ట్ రీచ్ అయిపోయాను. సో ఇది ఎంట్రన్స్ డిపార్చర్ ఏరియా వాళ్ళది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను రిసీవ్ చేసిన ఒక పర్సన్ వచ్చాడు బగ్గీ తీసుకొని. సో ఇది బ్యాటరీ కార్ అండి, అది ఇప్పుడు బగ్గీ అండి. ఈ బగ్గీలో రిసార్ట్ ఎంటర్ అవుతున్నాను. సో బగ్గీలో కూర్చొని వీడియో తీసానండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, 4Kలోనే. చూడండి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. డిపార్చర్ అరైవల్ ఏరియా ఇది. అలాగే మనకి ఇక్కడ సీ హౌసెస్ కనపడతాయి చూడండి. ఆ ఎదురుగా కనపడే సీ హౌసెస్ అండి. సో రిసార్ట్కి వెళ్ళడం వ్యూ చూపిస్తున్నాను నేను మొత్తం. ఒకసారి చూడండి. వెస్టర్న్ రిసార్ట్ రీచ్ అయిన తర్వాత రిసార్ట్కి ఎలా ఎంటర్ అవుతున్నాను వ్యూ చూపిస్తున్నాను మీకు. వీడియో చివరి వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీకు మంచి మంచి లొకేషన్ అయితే చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇప్పుడు నన్ను వీళ్ళు నా రూమ్కి తీసుకెళ్తున్నారు, నాకు ప్రొవైడ్ చేసిన రూమ్కి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు నా రూమ్ అయితే రీచ్ అయిపోయానండి. వీళ్ళు నా ప్రొవైడ్ చేసిన రూమ్ వచ్చి B1 అండి. యాక్చువల్లీ స్టాఫ్ క్వార్టర్స్ అండి, గెస్ట్ రూమ్ కదా, స్టాఫ్ క్వార్టర్స్. సో ఇక్కడ వచ్చేసి చెప్పులు పెట్టుకోవడానికి స్టాండు, కబోర్డు, బట్టలు పెట్టుకోవడానికి, అలాగే సింకు. సింపుల్గా రూమ్ టూర్ చేస్తున్నాను రిసార్ట్లో. రూమ్ టూర్ నాకు ఇచ్చిన రూమ్ టూర్ సింపుల్గా చేస్తున్నాను నేను. సింక్ ఉంది. సో బట్టలు పెట్టడం కబోర్డు, ఇవి బాత్రూమ్స్ ఇవి. యాక్చువల్లీ 2 beds వేసారండి. అంటే ఇంజనీర్స్ ఎవరైనా ఇద్దరు వస్తే కనుక ఇద్దరు పడుకోవడం కోసం. సో నేను ఒక్కడే వచ్చాయి కాబట్టి నేను ఒక్కడిని యూజ్ చేసుకుంటున్నాను ఇది.
సో ఎవరైనా వర్కర్స్ ఇంజనీర్స్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళు ఇవ్వడం కోసం అరేంజ్ చేసిన రూమ్ అండి ఇది. సో ఆల్రెడీ ఏసీ ఆన్ చేసి 20 టెంపరేచర్లో పెట్టి రెడీగా చేసి పెంచారు. సో ఎవరు గెస్ట్లు ఎవరు వచ్చినా కూడా ముందే రెడీ చేసి పెడతారండి నీట్గా. సో ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఫుడ్ కూడా రూమ్కి వచ్చేస్తుంది కాబట్టి ఒక ప్లేటు, వాటర్ బాటిల్స్, స్పూన్స్, ఫోక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి పెట్టారండి. సో ఈవినింగ్ అక్కడ ఆల్మోస్ట్ 6కి రీచ్ అయ్యానండి. 7కి నాకు డిన్నర్ వచ్చింది. సో డిన్నర్లో ఏముందో మీకు చూపిస్తున్నాను నేను. ఒక 2 ఎగ్స్, టూనా ఫిష్, రైస్ ఇచ్చారండి డిన్నర్లో. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్స్ ఇచ్చారు, బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చారు, చపాతీ ఇచ్చారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అండి ఇది. లంచ్ 2 బాక్స్ వచ్చాయి. ఒక బాక్స్లో వచ్చేసి రైస్, పొటాటోస్, దాల్, టమాటో, ఇంకో బాక్స్లో ఫ్రూట్ వచ్చేసి మనకి వాటర్ మిలన్ ఇచ్చారు. అదే రోజు నైట్ డిన్నర్లో వచ్చేసి నాకు డిన్నర్లో చికెన్, ఫిష్ వచ్చింది, చనా వచ్చింది, అలాగే కర్రీ వచ్చింది, రైస్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్, బ్రెడ్, రోస్టెడ్ బ్రెడ్, పొటాటో ఇలా అండి. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మాకు ప్రొవైడ్ చేసే ఫుడ్ యాక్చువల్లీ క్యాంటీన్ అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో తర్వాత అదే రోజు మళ్ళీ ఈవినింగ్ లంచ్లో వచ్చిందండి చికెను, ఫ్రైడ్ చికెన్ వచ్చేసి ఫ్రైడ్ చికెన్తో పాటు దాల్ కర్రీ, ఇంకా వాటర్ మిలన్. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నేను అక్కడ 2 days అక్కడ స్టే చేశాను, 2 days నేను. సో 2 days తర్వాత మళ్ళీ నేను తిరిగి నా రూమ్కి ట్రావెల్ అవుతున్నానండి. సో మళ్ళీ బగ్గీ వచ్చింది, బగ్గీ రిసీవ్ చేసుకున్నాను నన్ను. సో బగ్గీలో ఇప్పుడు నేను డిపార్చర్ ఏరియాకి వెళ్ళిపోతున్నాను. సో ఆఫ్టర్నూన్ డిపార్చర్ టైం అండి అది. 12:30 డిపార్చర్ చెప్పారు. సో కొంచెం లేట్ అయ్యింది, కొంచెం ఫాస్ట్గానే తీసుకెళ్తున్నాడు అండి డిపార్చర్కి. సో రిసార్ట్ నుంచి డిపార్చర్ ఏరియా ట్రావెల్ అవుతున్నప్పుడు వ్యూ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు సీ ప్లేన్లో ఇక్కడి నుంచి నేను మళ్ళీ హులుమాలే ట్రావెల్ అవుతున్నప్పుడు, మాలే ట్రావెల్ అవుతున్నప్పుడు మధ్యలో వ్యూస్ కూడా ఇంకా రికార్డ్ చేశాను. వీడియో చివరి వరకు కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వ్యూస్ అనేవి. ఇది రిసెప్షన్ ఏరియా అండి, వెస్టర్న్లో రిసెప్షన్ ఏరియా ఇది. సో గెస్ట్లు వచ్చాక వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఇదంతా యూజ్ చేస్తారు. సో వెస్టర్న్లో వచ్చేసి మీకు రూమ్ పర్ నైట్ అంటే ఒక నైట్కి వచ్చేసి 30,000 నుంచి 3 lakhs వరకు ఉన్నాయండి. మీరు క్రోమ్లో కూడా సెర్చ్ చేయొచ్చు మీరు వెస్టర్న్ రూమ్స్ అనేసి. సో ఆ రూమ్స్ ఎలా ఉంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో మీకు. సో 30,000 నుంచి 3 lakhs వరకు కూడా మీకు రూమ్స్ అనేది వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో నేను డిపార్చర్ ఏరియాకి రీచ్ అయిపోతున్నానండి. సో అవన్నీ కూడా సీ హౌసెస్ అండి. సో జస్ట్ ఇప్పుడే సీ ప్లేన్ అనేది రీచ్ అయింది. సో ఆ సీ ప్లేన్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి గెస్ట్లు అయితే వచ్చారు. సో ఆ గెస్ట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ దాంట్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతామండి. సో గెస్ట్లు రావడానికి అదే సీ ప్లేన్ యూజ్ చేస్తారు, అలాగే గెస్ట్లు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా అదే సీ ప్లేన్ అండి. సో ఇప్పుడు 2 గెస్ట్లు వచ్చారు, సో 2 గెస్ట్లు వెళ్తున్నారు. సో దానికోసం యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చి బగ్గీ అండి, బ్యాటరీ కారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ట్రావెలర్స్ని, టూరిస్టులు ఇక్కడి నుంచి వాళ్ళ రూమ్కి రిసీవ్ చేసుకోవడానికి ఆ బగ్గీ యూజ్ చేస్తారు. సో సీ ప్లేన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మాలే రీచ్ అయిపోతానండి. ఇది బగ్గీ అండి, నేను ట్రావెల్ అయిన బగ్గీ ఇది. సో గెస్ట్లు వచ్చినందుకు కూర్చోడానికి రిలాక్స్ ఏరియా అండి ఇది. సో ఆల్రెడీ 2 గెస్ట్లు వచ్చారండి, వాళ్ళ లగేజ్ మొత్తం తీస్తున్నారు. అలాగే మేము ట్రావెల్ అవుతున్నా కూడా మా లగేజ్ కూడా ఇప్పుడు దాంట్లో ఫిల్ చేస్తారు వాళ్ళే. సో ఫ్లైట్ ఎక్కేసాను, సీ ప్లేన్ ఎక్కేసాను. సో ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అలాగే మాస్ బ్యాలెన్స్ అంతా చూసుకుంటారు. బ్యాలెన్స్ చూసుకున్న తర్వాత ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సీ హౌసెస్ అండి. వీడియో తీసాను, బట్ అందరూ చిల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రైవసీ కోసం అది వీడియో నేను పోస్ట్ చేయట్లేదు. సో మళ్ళీ ఇక్కడ సీ ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. సో ఇక్కడ నుంచి ఒక 30 to 40 minutes జర్నీ తర్వాత మళ్ళీ నేను మాలే ఎయిర్పోర్ట్ రీచ్ అవుతానండి. సో ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు మనకి హులుమలి సిటీ కనబడింది కదా, మనకు మాలే కనబడుతుందండి. ఓకే, ఇది మాలే సిటీ అండి ఇది. సో ఆ బ్రిడ్జ్ చైనా మాల్దీవ్స్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అది. ఆ వీడియో కూడా నేను చూశాను ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ కనబడుతుంది ఇక్కడ, ఎయిర్పోర్ట్ రన్వే అండి ఇది. సో మాలే ఎయిర్పోర్టు, నెక్స్ట్ హులుమలి వరుసగా ఉంటాయండి. సో మీరు నా వీడియోస్ అన్ని చూసుంటే కానీ మీకు ఒక క్లారిటీ ఐడియా అవుతూ వచ్చేస్తుంటుంది ఇప్పటికే. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే అండి ఇది. సో ఇది వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ రన్వే అండి, పక్కనే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, రన్వే, తర్వాత ఒక రోడ్డు, దాని తర్వాత మనకు ఇప్పుడు సీ ప్లేన్ డిపార్చర్స్ కనబడతాయి మీకు. సో ఇప్పుడు సీ ప్లేన్ దగ్గర మనం ల్యాండ్ అవుతున్నామండి. ఓకే.
ఇక్కడ ల్యాండ్ అయ్యానండి. సో వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, మొత్తం ఫుల్ ట్రావెలింగ్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం నేను ఈ వీడియో తీసానండి. ఇంకా రిసార్ట్ వీడియో నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ సీప్లేన్ ట్రావెల్ చూపించడానికి చేశాను ఈ వీడియో ఇది. సో మొత్తానికి రిసార్ట్ తర్వాత ట్రావెల్ అయ్యాము. రిసార్ట్ నుంచి ట్రావెల్ అయ్యి మనం రీచ్ అయిపోయాము మాలే ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం వెస్ట్ నుంచి వచ్చాం కాబట్టి వెస్ట్ నుంచి రిసార్ట్ వాళ్ళ పర్సన్స్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ నుంచి వచ్చి మనం రిసీవ్ చేసుకుంటారండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్రావెల్ అవ్వాలి కాబట్టి వాళ్ళ క్యాబ్స్ ఉంటాయి, వాళ్ళ కార్స్ ఉంటాయి, దాంట్లో మనం ట్రావెల్ చేయొచ్చు. సో అది కూడా చూపిస్తాను మీకు నేను. సో వెస్ట్ ఇండియన్ వాళ్ళకి వెహికల్స్ అండి ఇవి. సో ఇది కోవిడ్ టైం కాబట్టి వాళ్ళిద్దరు కప్పులు వచ్చేసి వెహికల్లో ఎక్కారు. సో నేను ఇంకో వెహికల్ ఎక్కాను వెస్ట్ ఇండియన్ వెహికల్లో. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 minutes జర్నీ ఉంటుంది, 3 kilometers జర్నీ ఉంటుందండి. 3 kilometers జర్నీ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫైనల్లో ఎండ్ కార్డ్స్లో వీడియోస్ అన్ని నేను అంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఇస్తాను, మీరు అవి కూడా చూడొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.